అజయ్ తన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండి సంక్రాంతికి ఊరికి రానని మొండికేస్తాడు. కాని తాతయ్య రామకృష్ణయ్య ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి బలవంతంగా ఊరికి రప్పిస్తారు. అజయ్ ఊరికి వస్తూ కూడా హెడ్ఫోన్స్ పెట్టుకుని ల్యాప్టాప్తోనే వస్తాడు. ఊరి పొలిమేరల్లో గంగిరెద్దుల సన్నాయి రాగం విన్నా అతనికి విసుగ్గానే ఉంటుంది. సంక్రాంతి ముందు రోజు భోగి. తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. అందరూ పాత వస్తువులను మంటల్లో వేస్తుంటే అజయ్ దూరంగా నిలబడి ఫోన్ చూస్తుంటాడు. అప్పుడు రామకృష్ణయ్య అజయ్ దగ్గరికి వచ్చి, రేయ్ అజయ్, భోగి అంటే కేవలం పాత సామాన్లు తగలేయడం కాదురా. మనలో ఉన్న కోపం, అహంకారం, నెగిటివిటీని కూడా ఆ మంటల్లో వేసి కొత్త మనిషిగా మారడం అని చెబుతాడు. ఆ మాట అజయ్ మనసులో కొంచెం ఆలోచన రేకెత్తిస్తుంది. సంక్రాంతి రోజు పొద్దున్నే ఇంటి ముందు సీతమ్మమ్మ వేసిన రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు అజయ్ను ఆకట్టుకుంటాయి. హరిదాసు కీర్తనలు, పిట్టల దొర మాటలు అతనికి కొత్తగా అనిపిస్తాయి. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల దగ్గర అజయ్ ఒక విషయానికి గమనిస్తాడు. తమ పొలంలో పనిచేసే కూలీలందరినీ పిలిచి రామకృష్ణయ్య వారితో కలిసి నేల మీద కూర్చుని భోజనం చేస్తాడు. పంట పండించే రైతే కాదు, దానికి సాయం చేసిన ప్రతి చేతికి గౌరవం ఇవ్వాలి అని తాతయ్య చెప్పిన మాటలు అజయ్ కార్పొరేట్ లైఫ్లో ఎప్పుడూ విననివి. అజయ్ ఊరి పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తాడు. అజయ్ గాలిపటం తెగిపోతుంటే తాతయ్య వచ్చి దారం పట్టుకుని ఎలా ఎగురవేయాలో నేర్పిస్తాడు. గాలిపటం పైకి వెళ్లాలంటే గాలికి ఎదురు వెళ్లాలిరా. జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడే మనం పైకి ఎదుగుతాం అని జీవిత సత్యాన్ని చెబుతాడు.